పోలింగ్ కి వేళ అయింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ అందుతోంది. రేపటి నుండే కొన్ని రాష్ట్రాల్లో పోలింగ్ కూడా మొదలు కాబోతోంది. 7 దఫాలుగా జరిగే ఎన్నికల పోలింగ్ సమరం రేపటితో స్టార్ట్ కానుంది. లోక్సభ ఎన్నికల తొలి దశ ప్రచారానికి నిన్నటితో తెరపడింది. ఇక రేపు మొత్తం 21 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగా తమిళనాడులో రేపటి పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఈసీ. తమిళనాడులో 39, పుదుచ్చేరిలో ఒక స్థానానికి రేపు పోలింగ్ జరగనుంది. తమిళనాడులో డీఎంకే, ఏడీఎంకే, బీజేపీ మధ్య త్రిముఖ పోరు కనిపిస్తోంది. తొలిసారి అత్యధికంగా 23 స్థానాల్లో బీజేపీ పోటీకి దిగుతోంది. దేశంలో సార్వత్రిక ఎన్నికల కోలాహలం కొనసాగుతోంది. ఇక రేపటితో తొలి విడత ఎన్నికలతో సార్వత్రిక ఎన్నికల శంఖారావం మొదలై 7 విడతల్లో దేశవ్యాప్తంగా 543 లోక్సభ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 1న జరిగే చివరి విడతతో ఈ ఎన్నికల క్రతువు ముగియనుంది. జూన్ 4న దేశవ్యాప్తంగా 543 స్థానాలకు ఎన్నికల కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా ఐవీఎఫ్ లో ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్స్ ను కలవండి. మాతృత్వం కల నెరవేర్చుకోవడానికి ఉచితంగా సంప్రదించండి. రేపు తొలి విడత పోలింగ్ నేపథ్యంలో సంబంధిత అధికారులతో సీఈసీ రాజీవ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలింగ్ స్టేషన్లలో ఓటర్లకు అన్ని సౌకర్యాలు ఉండేలా చూడాలని ఎన్నికల అధికారులకు ఆదేశించారు. ప్రలోభాలకు తావు లేకుండా ఓటింగ్ జరిగేలా చూడాలన్నారు. శాంతి భద్రతలను పటిష్టంగా పర్యవేక్షించాలన్నారు. ఎన్నికల్లో మైక్రో అబ్జర్వర్లు పోషించాల్సిన పాత్ర గురించి చెప్పారు. సి విజిల్, ఓటర్ హెల్ప్ లైన్ యాప్, సక్షం యాప్, ఎన్కోర్, సువిధ యాప్ల ప్రాధాన్యాన్ని సీఈసీ రాజీవ్ వివరించారు. ఫ్లయింగ్ స్క్వాడ్లు, స్టాటిస్టిక్స్ నిఘా బృందాలు సమన్వయంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు.